యుద్ధముని ముంపు ముందు శాంతి రాగాలు పలికించే కృష్ణుడు, వీరుల మధ్య శాంతిని కోరిన ఒంటరి యాత్రికుడు, దుర్యోధనమున ఎదిరించే ధర్మవాక్యంతో అవమానమేగాని భయం కాదు, సత్యపు సంకేతంగా సాగిన వానిని జగమెరిగినదే. రథం మీద కృష్ణుడు, చేతిలో నీల జ్ఞాన చిహ్నం. పాండవుల తరపున కాక మానవత తరపున సాగిన యాత్ర, ధర్మానికి శాంతి మార్గమే మొదటి మెట్టు అనే సందేశం. కర్ణునితో మౌన సంభాషణలో కన్నీటి తడికళ్ళు. హస్తినాపురములో ధర్మగళముగా పలికిన కృష్ణుని స్వరం, ధృతరాష్ట్రుని ఎదుట నిజం వెలిబుచ్చిన నిగ్రహదయ, దుర్యోధనుని గర్వమున నీరసం చేసే నిండు ప్రశాంతత, మానవులందరికీ అహంకారానికి ప్రతికూలమైన న్యాయగమనం. బృహస్పతితో సమానమైన వాక్పటుత్వం, విరాట నగరానికి తెచ్చిన శాంతి గాంధర్వరాగం. ద్రౌపదిని అవమానించిన బాధని శబ్దముగా పరివర్తించి అపమానానికి సమాధానంగా ధర్మమే నినాదం. కర్ణునికి మళ్ళీ తల్లి పేరు చెప్పి ప్రేమను గుర్తు చేసినవాడు, జన్మ సంబంధాల కన్నా కర్మధర్మాలపై విశ్వాసమిచ్చినవాడు. కర్ణుని మౌనం గర్వపూరిత త్యాగం కాదు, వేదనతో నిండి ఉన్న గానము. కృష్ణుని ప్రాప్తి శాంతికి చివరి కిరణము. దుర్యోధనుని సభలో యాచకుడిలా నిలబడిన సత్యవాక్కు, అతడి నవ్వుల వెనక ద్వేషాన్ని భరించిన క్షణం. కృష్ణుడు విలీనంగా తానే దేవురని చూపిన అద్భుతమావిష్కరణ, అంతర్వేదాల తేజం సాక్షాత్కారమైన దృశ్యం. సభలో అందరూ మూగవారైపోయిన క్షణం, విశ్వరూప దర్శనమైతే దేవతలే భయంతో తల వంచిన వీరత్వ సమయం. కృష్ణుని చరణాలకే దుర్యోధనుడు దూకిన దురహంకార గాథ, శాంతికే ఎదురైన సహనం యుద్ధానికి నాంది. సంజయుడి ద్వారా ధృతరాష్ట్రునికి అందిన పారగాథ, శాంతిని వదిలి కల్లోలాన్ని ఆలింగనించిన ఆరంభం. కృష్ణుని చేతులలో శాంతి పతాక, కానీ హస్తాల్లో నిశ్చయం, యుద్ధం రానిదే అని చెప్పిన శాంతియుత గంటిక. మార్పుకు నాంది అయిన కృష్ణుని ప్రయాణం ఓ ధ్యానయాత్ర, నిరీక్షణ కన్నా నిర్వేదం నిండిన మౌన పథం. ధర్మార్కంగా వెలిగిన చైతన్యపు దీవెనలు, ఈ యుగంలో తేలిపోయిన నిజాల నినాదం. ఇది ఓ శాంతి కోసం సాగిన ప్రయత్నం, కానీ గర్వానికి నిలువెళ్ళిపోయిన మౌనం. కృష్ణుని రథం తిరిగిన దిశలో యుద్ధ గర్జనలు వినిపించెను. వాళ్ళు శాంతిని విడిచారు, కానీ శాంతి వారిని విడవలేదు. కృష్ణుని శాంతి దూత ప్రయాణం, భవిష్యత్తు కోసం వేసిన దీపం.